అందరికీ నమస్కారం. మిత్రమా, బ్రతుకు భారం అనిపించినప్పుడు ఈ మాటలు వినండి. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు రాలుతూ ఉంటాయి. అవునా? అలాగే నువ్వు ఎంత నిజాయితీగా, నీతిగా బ్రతికినా కూడా కష్టాలు, అలాగే కన్నీళ్లు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలం. లేచి నిలబడి ధైర్యంగా, బలంగా ఉండండి. బాధ్యత మొత్తాన్ని మీ భుజాల మీదే వేసుకోండి. మీ తలరాతకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి. అర్థమైందనుకుంటా. మీరు ఎంత మంచివారైనా మీ దగ్గర డబ్బు లేకపోతే మీ మంచితనం ఈ సమాజంలో ఎందుకు పనికిరానిదిగానే మిగిలిపోతుంది. గుర్తుంచుకోండి. బాధ ఎప్పుడూ కూడా మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది. అవునా? కానీ మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకుంటేనే సంతోషం అంటే ఏమిటో అర్థమవుతుంది. అవును కదా? ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలహీనపడుతుంది. అందుకే మీకు ఎంత తీరికలేని పనులు ఉన్నా మీకోసం ఎదురుచూసే వాళ్లకు కొంత సమయాన్ని ఇవ్వండి. అది మీకు, మీ మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఎంతో ప్రశాంతతని కూడా ఇస్తుంది. గుర్తుంచుకోండి. గెలిచాక మీతో నడిచే వాళ్లకంటే గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. నచ్చింది చేయటానికి ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకు. ఎందుకంటే గడిచిన సమయం మళ్ళీ రాదు. అర్థమైంది కదా? మగవాడు ఎంత సంపాదించినా కానీ స్త్రీ చూపించే ప్రేమ మీదే వాడి నిజమైన జీవితం ఆధారపడి ఉంటుంది. కాదంటారా? విజేతగా నిలవాలి అంటే ఎవరినూ ఓడించటం కాదు, మిమ్మల్ని మీరు గెలవాలి. గుర్తుంచుకోండి. డబ్బు లేనివాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. కాదంటారా? దైవం అంటే రాయి లేదా చెట్టు కాదు, సహాయం చేసే హృదయమే. గుర్తుంచుకోండి. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. కానీ రాత్రిపూట నిద్ర రావటం లేదు అంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. అవును కదా? ఉదయం అంతా అవసరాలతో యుద్ధం, రాత్రి అయితే ఆలోచనలతో యుద్ధం. అవసరాలు అనేవి కడుపు నిండా తిననీయవు, ఇక ఆలోచనలు కంటి నిండా నిద్రపోనీయవు. అవును కదా? జీవితంలో దేనినైనా వదిలేయటానికి సిద్ధంగా ఉండు. ఇక కోల్పోయినా కూడా ప్రశాంతంగా ఉండు. మనుషులైనా, వస్తువులైనా, పరిస్థితులైనా ఎప్పటికీ శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి. జీవితంలో ఎవరి మీద ఆధారపడకు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఒక్కరు కూడా రారు. కాదంటారా? చెప్పేవాడు చేరదీస్తాడా? అనేవాడు ఆదుకుంటాడా? వినేవాడు విలువనిస్తాడా? ఎవ్వరూ కూడా ఎవ్వరికీ ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారు అంతే. కాదంటారా? నా నిజ జీవితంలో జరిగిన సంఘటనే ఇది. మిమ్మల్ని ఎంతగానో కిందకి లాగినా కష్టాలకు చెప్పండి. మీరు ఓడిపోయారంతే, కానీ పారిపోలేదని ధైర్యంగా లేచి నిలబడండి. ఒంటరిగా పోరాడటం నేర్చుకోండి. ఎవ్వరైనా సరే ఒక్కసారి సహాయంగా వస్తారు. ప్రతిసారి నీకు నువ్వే తోడుగా ఉండాలి. ఎవ్వరూ నీ వెంట రారు. అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఇచ్చే ఆనందాన్ని ప్రణాళికతో జరిగే ప్రయాణాలు ఎప్పటికీ ఇవ్వలేవు. కాదంటారా? డబ్బు మనిషిని కొనగలదేమో కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేదు. గుర్తుంచుకోండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.